frozen waterfall. Yeah. It's called Drung Waterfall. How are you feeling? Hey, it's so chilling, yeah. It's very cold. Very nice. అయితే ఈ చిల్లింగ్ అనుభూతి మరియు ఈ మంచు అనుభవించాలి అంటే కశ్మీర్కు వెళ్ళడమే. ముందుగా హైదరాబాద్ నుండి ఢిల్లీకి ఫ్లైట్లో ప్రయాణం చేద్దాం. కశ్మీర్ పార్ట్ ఆఫ్ ఇండియా, హార్ట్ ఆఫ్ ఇండియా. మన దేశంలో మనం స్వచ్ఛంగా తిరగడానికి ఎలాంటి హద్దులు ఉండకూడదు, ఏమంటారు? అయితే న్యూఢిల్లీ నుండి ఓవర్ నైట్ జర్నీ ట్రైన్ ద్వారా ఉధంపూర్కు చేరుకున్నాము. జర్నీ మాత్రం సూపర్బ్. ఇక నెక్స్ట్ ఉధంపూర్ నుండి బనిహాల్ రైల్వే స్టేషన్. అంటే మనము స్నోలో రైలు ప్రయాణం అనుభవించాలంటే ఈ 89 కిలోమీటర్లు ఘాట్ ఏరియాలో 7-8 గంటలు ట్రాఫిక్ జామ్స్ నడుమ ప్రయాణం చేయవలసిందే. అప్పుడప్పుడు ల్యాండ్ స్లైడ్స్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఉధంపూర్ రైల్వే స్టేషన్ ఎదురుగా మనకు గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ట్యాక్సీ స్టాండ్ నుండే మనం ట్యాక్సీ తీసుకొని 2000 రూపాయలు చెల్లించి ఇక్కడికి చేరుకోవాల్సి వస్తూ ఉంటుంది. మిత్రులారా, మీరు చూస్తున్న ఈ టనల్ 2 ఏప్రిల్ 2017న దేశానికి అంకితం చేయబడిన ఇండియా అద్భుతము 9 కిలోమీటర్ల అతిపెద్ద టనల్. చనాని నష్రీ టనల్, పట్నీ టాప్ టనల్ అని కూడా 2 పేర్లు ఉన్నాయి. ఉధంపూర్ నుండి ఒక 10 కిలోమీటర్లు దాటిన తర్వాత మనకు ఈ టనల్ ప్రయాణం చేయవలసి వస్తుంటుంది. అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అని చెప్పవచ్చు. ఇక ఫ్రెండ్స్, మనం బనిహాల్ లిమిట్స్లోకి ఎంటర్ అయ్యాము. టౌన్ పక్కనే మనకు కనపడుతున్న ఈ కొండలు, ఈ హిమాలయ పర్వతాలు అందాలు మీరు చూడొచ్చు. క్లియర్గా స్నో మనకు ఎంత అందంగా కనపడుతుందో చూడండి. అండ్ ఈ రోడ్డు మార్గాన మనం రైల్వే స్టేషన్ వైపు కొనసాగిస్తున్నాము మన ప్రయాణాన్ని. ఉధంపూర్లో మనం 9 గంటలకు ప్రయాణం సాగిస్తే ఇప్పుడు సమయం 3 గంటలు కావస్తుంది. మిత్రులారా, ఈ అందమైన వాతావరణంలో దిగుదాము. ఇదే ఆ బనిహాల్ అద్భుతమైన రైల్వే స్టేషన్. వెల్కమ్ టు బనిహాల్ రైల్వే స్టేషన్ మై డియర్ ఫ్రెండ్స్. మిత్రులారా, ఈ మంచు నడుమ మన రైలు ప్రయాణం కొనసాగిద్దాము. టైం టేబుల్స్ ప్రకారం మనం చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే బనిహాల్ నుండి బారాముల్లాకి ఒక్కరికి 20 రూపాయలు మాత్రమే. బోలెడని ట్రైన్స్ ఉన్నాయి. అండ్ శ్రీనగర్ వచ్చేసి బారాముల్లా కంటే ముందున్న స్టేషనే. బారాముల్లా అనేది దగ్గర గుల్మార్గ్ దగ్గరలో ఉంటుంది మిత్రులారా. కానీ మన హాల్టింగ్ మాత్రం ఈ రాత్రి శ్రీనగర్లోనే. తరువాత మనం రేపు ఉదయం అన్న గుల్మార్గ్ వైపు ప్రయాణం సాగిద్దాము. మాకు దొరికింది చివరి ట్రైను 4:05 సాయంకాలం బయలుదేరింది. సుమారుగా 6:30కు శ్రీనగర్ చేరుకున్నాము. అండ్ ఈ 2.5 గంటల ప్రయాణం అద్భుతం. మీరు మాత్రం ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ అందమైన మా రైలు ప్రయాణ అనుభవాన్ని మీరు కూడా జాయిన్ అయ్యి ఎంజాయ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. So we are in Kashmir finally, yeah? The train is going from Banihal to Baramulla. We will be getting down in Srinagar today. Yeah.
ఇగో చూడు జొన్న రొట్టె టమాటా పచ్చడి ఇగో బాగుందా తిరిగిపోయింది ఆడుకోవచ్చు గుల్మార్గ్ వెళ్ళే అవసరం లేదు ఇంతే ఉంటుంది. ఇటు సైడ్ నుండి మొత్తం స్నో చూడిగో పచ్చడి స్నో గుల్మార్గ్ ఏంటి అవసరం లేదు సరే చెప్పు గుల్మార్గ్ వెళ్ళొచ్చా ఫైల్ కావాలి చెప్పు అవుతామండి ఏంటి చూపి ఒకసారి ఏంటిది అది గుల్మార్గ్ వెళ్ళొచ్చా ఇంకా వెళ్ళిపోవాలా వెళ్ళిపోవాలి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కాశ్మీర్. జై హింద్. సల్యూట్ మళ్ళగట్టే యా ఐ లవ్ మై ఇండియా सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा. हिंदी सिखा रहे हिंदुस्तान. I love my country. మిత్రులారా, మనం మొత్తం మీద శ్రీనగర్ అయితే చేరుకున్నాము. ఇదే శ్రీనగర్ రైల్వే స్టేషన్ అందాలు మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి హోటల్ మిలాద్ అనేది ఒక 3 స్టార్ హోటల్, 3 స్టార్ ప్రాపర్టీ, చాలా బాగుంది. రోజుకు వాళ్ళు 2200 రూపాయలు జిఎస్టీతో సహా ఛార్జ్ చేశారు. అండ్ మేము ఆ హోటల్లో బస చేయడం జరిగింది. స్క్రీన్ పైన మీకు వారి కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చాను, చూసుకోండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక ఈ ఎపిసోడ్ ముగిద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ రాబోయే ఎపిసోడ్ అద్భుతమైన డ్రంగ్ వాటర్ ఫాల్స్, స్నో ద్వారా వాటర్ రూపంలో మనము వాటర్ ఫాల్స్ ఇక్కడే చూద్దాము మిత్రులారా. ఆ ఎపిసోడ్ మిస్ కావద్దని నేను భావిస్తున్నాను. frozen waterfall. Yeah. It's called Drung Waterfalls. Drung Waterfalls, Sunmarg, Kashmir. Near Gulmarg. Near Gulmarg. On the way Just to see the Gulmarg. waterfalls, yeah. So this is a frozen waterfall. It's like Narnia world.